కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని జక్కల్ దాని తాండా వద్ద నిజాం సాగర్ ప్రధాన కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు కాగా రాజు అనే యువకుడిని ఉపాధి హామీ పని ముగించుకుని వస్తున్న కూలీలు కాపాడారు. సిద్ధార్థ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు యువకుడిని వెలికితీశారు. ఇద్దరు యువకులు సంగ్రామ్ నాయక్ తాండాకు చెందినవారు. బాన్స్వాడ వచ్చి సంగ్రామ్ తాండాకు వెళ్లే సమయంలో స్నానం చేసి వెళ్దామని కాలువలో దిగి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులందరూ కాలువ దగ్గరకు వచ్చి బోరున విలిపించారు. తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని జక్కల్ దాని తాండా వద్ద నిజాం సాగర్ ప్రధాన కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు కాగా రాజు అనే యువకుడిని ఉపాధి హామీ పని ముగించుకుని వస్తున్న కూలీలు కాపాడారు. సిద్ధార్థ్ అనే యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు యువకుడిని వెలికితీశారు. ఇద్దరు యువకులు సంగ్రామ్ నాయక్ తాండాకు చెందినవారు. బాన్స్వాడ వచ్చి సంగ్రామ్ తాండాకు వెళ్లే సమయంలో స్నానం చేసి వెళ్దామని కాలువలో దిగి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులందరూ కాలువ దగ్గరకు వచ్చి ఊరును విలిపించారు. తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని జక్కల్ దాని తాండా వద్ద నిజాం సాగర్ ప్రధాన కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు కాగా రాజు అనే యువకుడిని ఉపాధి అయితే నేను చూడంగానే ఇక ఇద్దరు వాళ్ళకు లోపల పడ్డారు. అయితే అన్న కాపడ అంటే ఇక నాకైతే ఈత రాదు. అయితే ఒకడు ఇబ్రాహింపేట ఉపాధి హామీ పని చేసి వస్తుడు. అయితే అన్న లోపల పో అంటే దిగి ఆయన బయట తీసిన తర్వాత మేము ఒక్కొక్కరిని హెల్ప్ చేసుకుంటా బయట తీసుకున్నాం.